మనకు అర్థమైతే అది అసలు లేదు అని మనం అంటున్నామంటే అంత దరిద్రపు మాట ఇంకోటి లేదు. ఎవరేమో అన్నీ ఉన్నాయి, నీకేమైనా కావాలో చెప్పు, అంతే లెక్క. అన్నీ ఉన్నాయి కానీ అది లేదండి, అది ఎందుకమ్మా ఇంకా అన్నీ ఉన్నాయని చెప్తున్నావుగా నువ్వే. అన్ని సంపదలు ఉన్నాయండి, నట్టింట్లో పిల్లలు తిరగడం, నట్టింట్లో కాకపోతే నెట్టింట్లో తిరుగుతున్నారు ఇవాళ పిల్లలు, నట్టింట్లో కాదు నెట్. నీకు ఎందుకమ్మా గొడవ? ఇంత చేస్తే ఈవిడికి పిల్లలు ఉన్నారు, కోడలకి పిల్లలు లేరు, ఈవిడి శంకది ఏం చచ్చిపోయింది ఏమన్నా, ఏమైంది? పిల్లలు లేకపోతే వాళ్ళు చూసుకుంటారు, గొడవ ఏదో. పిల్లలు లేనివాడు నా దృష్టిలో దేవుడితో సమానం. హిందూ దేవతలు ఎవరికీ పిల్లలు లేరు, మీరు లెక్కించుకోండి. విష్ణుమూర్తికి పిల్లలు లేరు, మన్మథుడు ఊహా సంతానం, బ్రహ్మదేవుడు పౌరాణిక సంతానం, శివుడికి పిల్లలు లేరు. కుమారస్వామిని ఆవిడ గర్భంలో కనల ఈశ్వర తేజస్సు బయటపడి దాన్ని అగ్ని మింగి, దాన్ని గంగ మింగి, దాన్ని శరవణ స్తంభాలు మింగి, ఇంతమంది మింగితే తర్వాత బయటపడ్డాడు. శివుడు కడుపున పుట్టినవాడు కాదు ఆయన. వినాయకుడు సరే మనకందరికీ తెలుసు, నలుగుపిండికి బొమ్మ చేసి ప్రాణం పోశాడు. ఆయన ఏ ఆసుపత్రిలోనూ పుట్ల ఆధార్ కార్డు లేదు. బ్రహ్మదేవుడికి నారదుల సంతానం, అది మరీ విచిత్రం, అసలు కుదరదు. అది సరస్వతీదేవి ఒప్పుకోదు. నేను ఎప్పుడు